భారతదేశ విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ చైనా పర్యటన చేశారు. విపరీతమైన ఒత్తిడుల మధ్య ఆయన ఈ పర్యటన చేశాడు అంటే దానికి ఒక ఎజెండా ఉంది. ఎజెండా ప్రకారం ఆయన చేశాడు. అజెండాలోకి రాకుండా ఉండే ఎన్నో విషయాలు కూడా కన్సిడరేషన్లోకి మనం తీసుకోవాలి. ఎగ్జాంపుల్కి అమెరికా ఎన్నో ఆంక్షలు భారతదేశం మీద కూడా విధిస్తాను, రష్యాతోటి ఒకవేళ ఒప్పందాలు కొనసాగిస్తే కనుక చేస్తాను అని చెప్తోంది. ఇటువంటి ఒత్తిడుల మధ్యలో కూడా భారతదేశం చైనాతోటి నెగోషియేట్ చేస్తోంది ఇతర వ్యాపారాల కోసం. బెదిరించినట్టు కాదా, నీ బెదిరింపులు నాకు లొంగవు అని చెప్పినట్టు కాదా, ఏం చెప్పినట్టుగా. తర్వాత రెండవది, యూరోపియన్ కంట్రీస్ అంతా కూడా ఎక్స్ట్రీమిజం తోటి నిండిపోతుంది. ఆ టైంలో ఈ పర్యటన జరిగింది. ఇవన్నీ ఒక రకంగా ఉండగా అసలు ముఖ్యమైన మూడో విషయం ఏంటి అంటే, రెండు పవర్స్ని, రెండు శక్తివంతమైన దేశాలని బ్యాలెన్స్ చేసుకుంటూ జాగ్రత్తగా వెళ్లాల్సిన టైంలో మూడవ శక్తివంతమైన దేశంగా ఎదగడానికి భారత్ ప్రయత్నిస్తోంది. ఈ విషయం కూడా మనం కన్సిడరేషన్లోకి తీసుకోవాలి.